ఈరోజు మా ఇంట్లో స్టఫ్డ్ మిర్చి చేయాలి. చిన్నదాని ఫ్రెండ్ వస్తుంది. స్టఫ్డ్ మిర్చి చేయటము, తర్వాత తోటకూర పచ్చడి చేయాలి. ఇది భక్షం చేద్దాం అనుకున్నా కానీ ఇంకా ఉట్టిగా చపాతి పిండి తడిపి పెట్టిన దాంట్లోకి ఈ తోటకూర పచ్చడి సారీ కొయ్యగూర పచ్చడి అన్ని కాడలు ముదురు కాడలు అన్నీ వేసి నూనె వేసి పచ్చిమిర్చి వేసి మగ్గిచ్చేస్తాము. ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది కొయ్యగూర చట్నీ చేస్తున్నానండి. భక్షాలలో కూడా చేసుకోవచ్చు. పూర్ణం ప్లేస్లో మీరు ఈ కొయ్యగూర చట్నీ చేసుకోవచ్చు. ఇది మా పిన్నమ్మ చేసిన రెసిపీ. మా ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడు అడిగి చేయించుకునే వాళ్ళము. ఇంకా పప్పు భక్షం చేసేవాళ్ళు. అది కూడా నాకు అప్పట్లో ఇష్టం ఉండేది కాదు, కానీ ఇప్పుడు అన్నీ చేసుకోవాలని ఉంది, మీకు చూపించాలని ఉంది, కానీ ఓపిక లేదు. కొయ్యగూర చట్నీ ఒట్టిగా చపాతీలోకి చేసుకుంటున్నాను. ఎందుకంటే బొబ్బట్టులోకి చేసేంత క్వాంటిటీ కొయ్యగూర లేదు అక్కడ. దానికోసమని ప్లాన్ చేసి మళ్ళీ నేను స్ట్రెస్ అయిపోతే కష్టం కదా. ఇంకేమంటే రోటీలోకి తిందాంలే అనేసి చక్కగా రోటీలు చేసుకొని గీ పూసుకొని పెట్టుకున్నాం టపర్వేర్లో. ఎంత సింపుల్ అంటండి కొయ్యగూర చట్నీ, అంత సింపుల్ అసలు. ఇది ఏంటంటే పప్పు తినరు కదా పిల్లలు, రోటి పచ్చడిలాగా చేసి చక్కగా వాళ్ళకి కాడలతో సహా పెట్టేయండి. పీచు ఉంటే కాడలు దమ్మడి పీచు తీసేస్తాం. ముదురు పీచు ఉంటుంది కదా, అదే ముదురు కాడలు ఇలా తెంపినప్పుడు పీచు వస్తుంది కదా, ములక్కాడకు తెంపినట్టు అలా తెంపుతామన్నమాట. ఉట్టి ఆకు చేసుకోకూడదు, కాడలు కూడా పడాలి. ఏం లేదండి, పచ్చిమిర్చి, ఉప్పు, కొయ్యగూర వేసామంతే. ఇంకా చింతపండు ఇవి వేసి మగ్గించడం, మిక్సీకి వేయడం, పోపు పెట్టడం. ఎండు కొబ్బరి అయితే మిక్సీకి వేసినప్పుడు వేయాలి. పచ్చి కొబ్బరి అయితే దీంతో పాటు ఉడికిచ్చేసుకోవచ్చు వేసి. నేనైతే వాటర్ ఏం వేయలేదు. కడిగిన కాడలలో కడిగి అట్లా పెట్టింటాం కదా బుట్టలు, ఆ వాటరే. చాలా టేస్టీగా ఉంటుందండి అసలు. దీంట్లో చూడ్డానికేమో ఏం వేయనట్టు ఉంటుంది, కానీ ఓన్లీ ఇది కొయ్యగూరతో మాత్రమే చేస్తాము. మేమైతే కొయ్యగూర అంటాం, మా అత్తగారు వాళ్ళైతే కొయ్యటాకు అంటారు. కర్రీ చేస్తాము, పప్పు చేస్తాము. ఇది కొయ్యగూర భక్షంకు నేను బెంగళూరులో కొంచెం భక్షంలాగా చేసి ఇచ్చేదాన్ని. అక్కడ బాగా దొరికేది, ఇక్కడ ఎప్పుడో ఒకసారి దొరుకుతుందండి, కంటిన్యూ దొరకదు. మొన్న వారం నేను మార్కెట్కి వెళ్ళినందుకు దొరికింది. ఇంతే చూడండి. ఇంకా చల్లార్చి మిక్సీకి వేయటం. ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి వేసుకోండి. ఇప్పుడు పచ్చి కొబ్బరి ఎందుకు వేయలేదంటే తొందరగా పాడవుతుందని పచ్చి కొబ్బరి వేయలేదు. ఎండు కొబ్బరి సన్నగా కట్ చేసి మరీ అతిగా వేయకండి. ఎండు కొబ్బరి జస్ట్ రుచి కోసం వేసుకోవడం అంతే. ఇంకా అంతే చూడండి. మినపప్పు, ఇంగువ వేసి పోపు పెట్టాలి. నేనైతే ఇంగువ కూడా వేయాలి. మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి పోపు పెట్టేసిన అంతే. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఆలు పరోటా లాగా చేసుకొని ట్రై చేయండి. బొబ్బట్టుకు కాకపోయినా గోధుమ పిండి లూజ్గా తడుపుకొని మనం ఆలు పరోటా ఎలా చేసుకుంటామో అలా ట్రై చేసుకోండి. నేను కూడా అలా ఒకటైనా చేసి మీకు చూపించిండాల్సింది, కానీ ఇప్పుడు నా హెల్త్ సరిగా లేదు కదా. ఈవినింగ్ అయితే మొత్తము ప్రాబ్లం అయిపోతూ ఉంది నా హెల్త్. అందుకనేసి నేను అంటే ఈవినింగ్కి టైర్డ్ అయిపోతున్నానండి. ఏమన్నా ఖాళీగా ఉన్నప్పుడే పని చేసి అలా పెట్టేస్తున్నాను. ఇంకా ఎప్పుడైనా గార్నిష్ అనేది ఇంపార్టెంట్ అండి. మనం వండినది రుచి పెరగాలి అంటే మనం పెట్టే కంటైనర్లోనే సగం రుచి పెరుగుతుంది. అంటే రుచి కంటైనర్ నుండి రాదు, తినాలన్న ఆతృత కనిపిస్తుంది చూసే వాళ్ళకు. మనం పెట్టే గిన్నెను బట్టి అబ్బా అసలు వడ్డించుకోవడానికి మనసు వస్తుంది అన్నమాట. సో అందుకని నేను గెస్ట్లకు పెట్టినట్టే మా ఇంట్లో కూడా వండిన వెంటనే అలా అప్పుడప్పుడు ఒక దాంట్లో క్వాంటిటీని బట్టి సెరమిక్ టపర్వేర్లో. ఇప్పుడు ఇదేంటంటే ఎండ ఉంది కదండి, మేము వండుతున్నాం, వెంటనే ఎవరు తింటారో తినేసి వెంటనే ఫ్రిడ్జ్లో పెడుతున్నాం. మళ్ళీ తినేటప్పుడు తీసి ఫ్రిడ్జ్లో తీస్తున్నాం, లేకుంటే పాడైపోతుంది. పిచ్చమ్మ ఎండలు ఉన్నాయి, అందరికీ అట్లాగే ఉన్నాయనుకోండి. మా అమ్మ వాళ్ళు ఉల్లిపాయ దంచుకుంటారు అన్నా కదా కారపప్పుల పొడిలో. ఊరికే అలా చూపిద్దాం మీకు అని దంచితే లాస్ట్లో క్లిప్పు మిస్ అయిందండి, కొంచెం కప్పుకు వచ్చింది. ఈ చిన్న రోల్లో ఇంతకంటే కొంచెం ఎక్కువ వేసేసరికి అది బయటకు వచ్చింది. చాలా ఇబ్బంది అయింది. ఇంతే వేసి దంచాలండి. నేను ఉండలేదా, ఏం కాదులేని మళ్ళీ కొంచెం పప్పుల పొడి ఉల్లిపాయలు వేసిన ఇంకా అసలు అది నాకు దంచడానికే రాలే. జస్ట్ దంచడానికి నేను ఇది మిరియాలు అవి దంచుకోవటానికి తప్ప నా రాయి ఇట్లాంటి దానిలోకంతా పనికి రాదు. మిక్సీ జారు తోమటానికి వెళ్ళింది, అందుకని చూపించినాను. ఇంకా నేను ఆ రోజు రోటీలు చేసుకున్నాక ఒక 5 రోటీలు మిగిలితే ఫ్రీజర్లో పెట్టి సీల్ చేసినాను. సీల్ చేసి నెక్స్ట్ డే చూపిస్తున్నా మీకు. ఎందుకంటే ఈ వీడియో నిన్నటిదే. ఎందుకంటే చిన్న పాప ఫ్రెండ్ వచ్చిందనమాట. సో ఎగ్జామ్స్ అయిపోయినా ఇద్దరు కలిసి ఉండాలని అట్లా
వచ్చి ఉంది. ఇంకా ఏం లేదండి, ఆ రోటీలు పూరీలు ఇంతకుముందు ఒకసారి మీకు చూపించిన గుర్తుందో లేదో. పూరి కాల్చడానికి ఈరోజు వచ్చిన కొత్త ఐడియాను మీకు ఇక్కడ మెన్షన్ చేస్తున్నా. చపాతీలు ఇలా ఫ్రీజర్లో పెట్టుకోవచ్చు అన్నాను కదా, చపాతీలు బాగున్నాయి కానీ ఇంతకుముందు పూరీలు ఇలాగే ఫ్రిడ్జ్లో పెట్టి తీసి కాలుస్తే గట్టిగా వచ్చినాయి. ఈసారి కూడా గట్టిగా వచ్చినాయి, కానీ అంతా నేను మీకు అబద్ధం చెప్పి బాగుందని చెప్పచ్చు. ఈ వీడియో ఇంతకుముందు చూపించినప్పుడు చాలా వ్యూస్ వచ్చినాయి. ఎవరైనా అది చేసుకున్నారో లేదో నాకు తెలీదు. చేసుకోకండి అలా ఫ్రీజర్లో పెట్టి, ఎందుకంటే చాలా పండ్లు నమలలేం. అంటే సాఫ్ట్గా పూరి ఉన్నంత సాఫ్ట్గా ఉండదు. కొంచెం ఎక్కడన్నా మనకు బండారాలలో అదే ఎక్కడ పంచేటప్పుడు గట్టిగా ఉంటాయి చూడండి, సత్రాలలో పెట్టినప్పుడు ఏదైనా ఫ్రీ అన్నదానాలు అట్లాగా ఉండిందన్నమాట. పెద్దవాళ్ళు తినలేరు, మందం చేసుకొని పెట్టుకుంటే తినగలరు. నేను ఎందుకు కట్ చేస్తున్నానంటే నూనె ఎక్కువ 5 పూరీలు ఎన్ని ఎక్కువ వేసి కాల్చుకుంటున్నామో చూడండి. ఇలా కాల్చడం వల్ల ఏమవుతుందంటే మ్యాంగో సీకటి కోసం నేను చేసుకున్నాను. దాంతో తింటాం పూరి, చపాతి, దోశ, భక్షంతో అయితే ఆల్రెడీ చేసుకున్నాను, తిన్నాను, ఆ రోజు చెప్పాను కదా. ఇంకా ఇప్పుడు జ్యూస్ వచ్చేసి నేను పల్పు తీసి ఫ్రీజర్లో పెట్టుకుంటున్నా. అందుకనే ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు కొంచెం తీసుకొని చక్కగా జ్యూస్ పాలల్లో కలిపేసి మ్యాంగో క్యూబ్స్ సెట్ అయిపోతుంది. నేను షార్ట్ వీడియోలలో పెడుతున్నాను వాటి గురించి. ఇలా కొంచెం నూనెలో పూరి వేయించవచ్చు, పిల్లలకు బాగుంటుంది. చూడండి, మీరు పూరీలు రుద్దినప్పుడే 4 భాగాలు చేసేసి ఇలా కాల్చి పెట్టేస్తే కిట్టి పార్టీలు అప్పుడు 5 పూరీలు ఎన్ని పూరీలు చేసినట్టే ఉంది చూడండి. నేను మా ఆయన తిన్నాం. ఇవి గట్టిగా ఉన్నాయి కదా, ఇంక ఎక్కువ తినలేకపోయినాం అనమాట. అంటే ఇంకా కొంచెం వేరే టిఫిన్ ఉంటే అది తిన్నాము. సో నేను యాక్చువల్గా ఈ వీడియో షూటు మీకు చూపించడానికి చేసుకున్నది కాదండి. కొయ్యూర చట్నీ అది వచ్చేసి షార్ట్ కోసం షూట్ చేసుకున్నాను. బట్ షార్ట్ వీడియోలు చాలా ఉన్నాయిలే, బ్లాగ్లో చూపించేద్దామని చూపిస్తున్నాను. చూడండి ఎన్ని పూరీలు చేసినట్టుందో, పిల్లలు ఎంజాయ్ చేస్తారు. నార్మల్గా పూరి చేసుకున్నప్పుడు ఇలా కట్ చేసుకొని మీరు కాల్చుకోండి. కొంచెం నూనెలోనే కాల్చుకోవటం ఈజీ అయిపోతుంది. అప్పడాలాగా కాల్చుకోవటం వల్ల నూనె ఎక్కువ పెట్టదు. చూడండి, నేను ఫ్యాన్ కొన్నాను కదా, ఎంత బాగా పనిచేస్తుందంటే చక్కగా చిమ్నీకి కూడా పెట్టచ్చు అది. బట్ ఏంటంటే జారిపోతుంది ఏమో, కొత్త కదా, ఇప్పుడు వద్దులేని నేను పెట్టలేదు. ఎప్పుడు మనము చపాతి రుద్దేటప్పుడు కూడా అక్కడ ప్లాట్ఫామ్ మీద పెట్టుకొని మనం మీద తల వంచుకొని రుద్దుతుంటాము. అప్పుడు ముఖానికి కింద నుండి గాలి తగులుతూ ఉంటుందండి ప్లాట్ఫామ్ మీద నుండి. చాలా బాగుంది. నేను గిన్నెలు తోమేటప్పుడు బయట డిష్ వాషర్ కాడ వేడి ఉంటుంది, అక్కడ కూడా ఫ్యాన్ ఆన్ చేసుకొని డిష్ వాషర్లో గిన్నెలు పెట్టుకున్నా. అందరు కొనుక్కోండి. ఒక చీర ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ కాదండి, డిజైనర్ బ్లౌజ్ స్టిచ్చింగ్ 800 మినిమం పెట్టి కుట్టించుకుంటారా, అలా అనుకొని కొనుక్కోండి. మీరంతా చీరల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు, నేను వస్తువుల మీద చూపిస్తాను. ఒక చూడండి ఎన్ని పూరీలు వచ్చినాయో. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నేను. పిల్లలకే కాదు, కిట్టి పార్టీలకు కూడా బాగుంటుంది. ఒక పూరి పెడితే ఎవరికన్నా బాగుండదు, 4 పూరీలు పెట్టినట్టు ఉంటుంది. ఏమంటారు, నచ్చిందా ఈ ఐడియా? పిల్లలు ఎంజాయ్ చేస్తారు రొటీన్ పూరి తినకుండా. కానీ ఫ్రీజర్లో పెడితే మాత్రం అలాగా మందం చేసి పెట్టండి. ఎందుకంటే దీంట్లో మందం వచ్చిన పూరి బాగుంది, కానీ రోస్ట్ కూడా చేయకూడదు, రోస్ట్గా కాల్చకూడదు. ఇలా వేయాలి, ఇలా తీయాలండి. బట్ నాకు నచ్చలేదు ఈ సిస్టము. అప్పటికప్పుడు రుద్దుకొని కాల్చుకున్న పూరీలే బాగున్నాయి. ఇది రెండోసారి నాకు ఇలా జరగటం. మళ్ళీ ఎప్పుడైనా టప్పర్ బెర్లో పెట్టి చూస్తాను. ఇంకా ఆ నూనెలో నా మిర్చి కాల్చేసి తీసినానండి, ఎంత బాగున్నాయో అసలు. నిమ్మకాయ, ఉప్పు స్టఫ్ చేసేసి ఒక 2-3 అవర్స్ అలా వదిలేసాను. యాక్చువల్గా ఏంటంటే పూరీలో కూడా రోల్ చేసుకొని ఆ రోటీ పని మనిషికి ఇస్తే ఎంజాయ్ చేసింది. మిర్చి రోటీ కాదు, 2 పూరీలు ముందు రోజు రాత్రి కాల్చిందనమాట. పాప ఫ్రెండ్ వచ్చిందన్నాను కదా, ముందు రోజు రాత్రి పూరీలు కాల్చి టప్పర్వేర్లో పెట్టుకున్నాను. సో తినమని ఇస్తే పొట్టి మిర్చితో తిని చాలా బాగుందనింది. తర్వాత నేను కూడా మిగిలిన రోటీలో రోల్ చేసుకున్న, పూరీలో నంచుకొని తిన్నా. కొయ్యూర చట్నీ కొంచెం ఉంటే ఆ కొయ్యూర చట్నీ, ఇంకా మా వారు పప్పుల పొడి, పెరుగు, రకరకాలతోటి ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇవాళంటే మీరు చూసేది ఇవాళ, నిన్న వీడియో ఎడిటింగ్ చేశాను కదా అది. మీరు నిన్న అంటే మొన్న కింద వేసుకోండి, నేను ఒకరోజు ముందే ఎడిటింగ్ చేశాను. మీకు పెట్టాల్సినప్పుడు కంటే ఇది ఒకరోజు ముందే ఎడిటింగ్ చేశాను, ఎందుకంటే మళ్ళీ టైం ఉండదని. ఆ రోజు మాట్లాడడం కూడా ఒక్కోసారి ఇబ్బంది, టైం కుదరదు. సో నూనె వేస్ట్ అవ్వకుండా పూరి ఇలా చేసుకోవచ్చు. చూడండి, మనము చపాతి పిండి చేసుకుంటాం కదా,
అదే పిండితో ఫ్రీజర్లో పెట్టి నేను కాలుస్తున్నా చూడండి నేను పూరి. ఇంకా ఏం చెప్పాలి, మీకు ఈ వీడియో చూసేసరికి 15,000 వ్యూస్ దాటిందండి. సబ్స్క్రైబర్లు దాటినారండి. మీరు చెక్ చేయొచ్చు 15K అని చూపిస్తుంది. 15 పాయింట్ ఏదన్నా ఎక్కువ మంది వచ్చితే 15 పాయింట్ అట్లా చూపిస్తుంది. 15K వ్యూస్ కంపల్సరీ అయితే, ఎందుకంటే నేను ఈ వీడియో ఎడిటింగ్ చేసేసరికి 14,981 సబ్స్క్రైబర్లు అయినారు. సో నాకు బాగా 3 days నుండి గ్రోత్ ఉంది మన ఛానల్కి. తర్వాత లాంగ్ వీడియోలో బియ్యపు రొట్టె అడిగినారు ఒకరు, తప్పకుండా చూపిస్తాను. కొంచెం వేడి చాలా ఎక్కువ ఉంది కదండి, ఇలా పూరీలు అవి కాల్చేటప్పుడు ఆ ఫ్యాన్ ఉండటం వల్ల చెమటలు కారదు, లేదంటే నాకు కంట్లో పడుతుందండి, చెమట కారి కంట్లో పడుతుంది. ఇక్కడ మగవాళ్ళందరూ మెడ చుట్టూ ఖర్చు వేసుకొని తిరుగుతూ ఉంటారు. ఎంత శాఖలు కొడుతున్నాయండి, ఏసీలు పనిచేయట్లేదు అసలు, మామూలుగా లేదు వెదర్ అసలు. అన్నట్టు ఇప్పుడు నా చెయ్యి నొప్పి కొంచెం మ్యాక్సిమం 70% తగ్గింది. omega-3 వేసుకుంటున్నాను. ఆమ్వేది చాలా బాగా పనిచేసిందండి. ఒమేగా ట్యాబ్లెట్, సాల్మన్ ఒమేగా. రోజు నైట్ పడుకునేటప్పుడు ఒకటి వేసుకుంటున్నాను. ఇక పొద్దున B12 కోసం డాక్టర్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్కి ఇచ్చినాడు, అది వేసుకుంటున్నా. D3 షార్ట్స్ వేసుకోమన్నాడు, 8 వీక్స్ వీక్లీ వన్స్, అది వేసుకుంటున్నాను. తర్వాత మా హోమ్ డాక్టర్ పొద్దున, మధ్యాహ్నం, రాత్రి 3 ఇచ్చినాడు. ఆ 3 కూడా 3 వేసుకుంటున్నా. బాగుంది. 15 days అయినాక చెప్పమన్నాడు, ఇంకా వెళ్ళాలి. మార్నింగ్ రవ్వ పులిహోర చేశాను పిల్లలిద్దరికే. ఇంకా ఆ నూనెలోనే ఈ మిరపకాయలు వేయిస్తే అవి రవ్వ పులిహోరలో తిన్నారు. మధ్యాహ్నం అయితే నేను అన్నంలో తిన్నాను. బాయ్, సీ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.